మెడినైన్ హోమియోపతి అండ్ ఆయుర్వేద అభిమానించే ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఐఎమ్ అన్ సీనియర్ కన్సల్టెంట్ హోమియోపతిక్ ఫిజిషియన్. మనం ఈరోజు కిడ్నీ స్టోన్స్ గురించి తెలుసుకుందాం. మెయిన్గా ఈ కిడ్నీ స్టోన్స్ను మనం రీనల్ క్యాలిక్యులై కూడా అని అంటారు. మెయిన్గా ఇదేంటంటే హార్డ్ డిపాజిట్స్ ఏటితో తయారైతే అంటే మేడప్ ఆఫ్ మినరల్స్ అండ్ సాల్ట్స్ ఫార్మేషన్ అయ్యి మన కిడ్నీస్లో ఇవి తయారవుతాయి. మెయిన్గా ఎక్సెస్ బాడీ వెయిట్ ఉన్న వాళ్ళల్లో కూడా ఈ యొక్క కిడ్నీ స్టోన్స్ ఫార్మ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి మనకు మెయిన్గా యూరినరీ ట్రాక్ట్లో ఉంటాయి. ఇవి కిడ్నీ స్టోన్స్ పాస్ అయ్యేటప్పుడు మనకు పెయిన్ఫుల్ ఉంటుంది. ప్లస్ ఎవరైతే ఈ కిడ్నీ స్టోన్స్ ఉంటాయో వాళ్ళు కంపల్సరీ ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలా. ఈ ఎప్పుడైతే మనకు సైజు పెరుగుతుందో ఈ కిడ్నీ స్టోన్ సైజు పెరిగినప్పుడు మనకు అది కాంప్లికేషన్స్ సర్జరీ వరకు పోయే అవకాశాలు ఉన్నాయి. ప్లస్ ఎప్పుడైతే ఈ స్టోన్ సైజు పెరుగుతుందో మనకు యూరిన్ ఫ్లో కూడా తగ్గుతుంది. ప్లస్ చాలాసార్లు యూరిన్ పోవాల్సి వస్తుంది. అట్లే మనకు ఈ యొక్క స్టోన్స్ పెరిగినప్పుడు మనకు ఈ పెయిన్ ఏదైతే బ్యాక్ సైడ్ ఉందో అది రేడియేట్స్ టు ద లోవర్ అబ్డామెన్కు పాస్ అవుతూ ఉంటుంది. ప్లస్ మనకు సివియర్ షార్ప్ పెయిన్ ఉంటుంది. మనకు ఈ కిడ్నీ స్టోన్ సైజు పెరిగినప్పుడు మనకు ఏదైతే ఈ యూరిన్ ఫ్లో ఆగిపోతుందో అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్లస్ కిడ్నీలో వాపు వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. అటువంటప్పుడు ఈ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మెయిన్గా మనకు నాజియా అండ్ వామిటింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ప్లస్ మనకు ఈ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఫీవర్ కూడా వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. విత్ చిల్స్ అంటే చలితో కూడిన ఫీవర్ వస్తుంది ఇది ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు. అయితే మనకి ఈ కిడ్నీ స్టోన్స్ ఎందుకు కాజెస్ ఏంటంటే మనకు ఏదైతే యూరిన్ కంటైన్స్ మోర్ క్రిస్టల్స్ ఫార్మింగ్ సబ్స్టాన్సెస్ ఏదైతే ఉంటాయో సచ్ యాజ్ కాల్షియం ఆక్సలేట్ అండ్ యూరిక్ యాసిడ్ ఇవి ఉండడం వల్ల మనకి ఈ స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. మెయిన్గా ఏంటంటే చాలా టైప్స్ ఉన్నాయి వీటిలో. కిడ్నీ స్టోన్స్లో ఎక్కువ కిడ్నీ స్టోన్స్ అని కామన్గా కాల్షియం స్టోన్సే ఉంటాయి. మెయిన్గా ఈ కాల్షియం ఆక్సలేట్ వేట్లో ఉంటుందంటే ఫ్రూట్స్లో, వెజిటబుల్స్లో, నట్స్లో, చాక్లెట్స్లలో ఉంటుంది. కొద్దిగా కాల్షియం స్టోన్స్ కాల్షియం ఆక్సలేట్ కాకుండా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాల్షియం ఫాస్ఫేట్లో కూడా ఫామ్ ఉంటాయి స్టోన్స్. అట్లే స్ట్రువినిటీ స్టోన్స్ ఇవేంటంటే మెయిన్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇవి క్విక్లీగా ఫామ్ అవుతాయి. ప్లస్ సైజు కూడా క్విక్లీ లార్జ్ అవుతాయి. అట్లాగే యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఇవి ఏంటంటే మెయిన్గా ఎవరైతే ప్రోటీన్ లాస్ ఆఫ్ టూ మచ్ ఫ్లూయిడ్ మెయిన్గా క్రానిక్ డయేరియాలో అట్లాగనే మన ఎవరైతే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటారో వారిలో ఈ యొక్క యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఫామ్ అవుతాయి. ఇవి మెయిన్గా యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఎవరైతే ఈ డయాబెటిక్ పేషెంట్ ఉంటారో వాళ్ళకు చాలా సివియర్గా ఉంటుంది ఈ స్టోన్స్లో. మెయిన్గా ఇంకొకటి ఏంటంటే సిస్టిన్ స్టోన్స్. ఈ సిస్టిన్ స్టోన్స్ ఏంటంటే ఇవి మెయిన్గా హెరిడిటరీ మనకు ఎవరికైనా పూర్వీకులలో ఉండడం వల్ల వారి ద్వారా మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి. మెయిన్గా మనకు ఇది ఎట్లా కనుక్కోవాలి అంటే ఈ కిడ్నీ స్టోన్స్ అనేది మనము యూఎస్ ఆఫ్ అల్ట్రాసోనోగ్రఫీ ఆఫ్ అబ్డామెన్ తీసుకుంటే మనకు తెలిసిపోతుంది రైట్ కిడ్నీలో ఉన్నాయా లెఫ్ట్ కిడ్నీలో ఉన్నాయా అని చెప్పేసి. మా సైజు కూడా మనకు తెలుస్తుంది. చిన్న సైజు ఉంటే ఈజీగా పాస్ అవుతాయి. ఏమైనా కూడా మనము మెయిన్గా ఏంటంటే ఈ కిడ్నీ స్టోన్స్ మనకు క్లియర్ కావాలి అంటే కనుక మనము ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ప్లస్ మనకు హోమియోపతి వచ్చేసరికి వారి యొక్క కేస్ హిస్టరీ తీసుకొని కరెక్ట్గా మెడిసిన్ ఇవ్వగలిగితే వితిన్ షార్ట్ పీరియడ్లో మనం ఈ స్టోన్స్ను కరిగించవచ్చు. ప్లస్ బయటికి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మెయిన్గా వీటికి ఏంటంటే క్యాంథారిస్, చెలిడోనియం, బెరిబెరిస్ వల్గారిస్, రస్టాక్స్, కోలోసింతు, ఇట్లా బ్రయోనియా, బెలడోనా ఇట్లా చాలా రకాల మెడిసిన్స్ ఉన్నాయి. వారి యొక్క వారి యొక్క కేసు హిస్టరీని బట్టి కరెక్ట్ మెడిసిన్ ఇవ్వగలిగితే వితిన్ షార్ట్ పీరియడ్లో మనం ఈ కిడ్నీ స్టోన్స్ను తగ్గించుకోవచ్చు. నమస్తే.